ఈ వీడియోని చూసే ముందైతే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నంద్యాల చుట్టూ 9 నవనందులు అయితే ఉన్నాయి. ఈ నవనందులను దర్శిస్తే కాశీని దర్శించిన పుణ్యం అయితే మీకు లభిస్తుంది. అయితే మీరు కూడా వచ్చి మాతో దర్శించుకోండి. ఈరోజు ఇలా నవనందుల్లో మొదటి నంది ప్రథమ నంది. ఈ ప్రథమ నంది నంద్యాల బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. నవనందులను దర్శించాలనుకున్న వారు మొట్టమొదటిసారిగా ప్రథమ నందిని దర్శించుకోవాలి. మేమైతే ప్రథమ నందీశ్వర ఆలయానికి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా భక్తులు ఉన్నారు. మేమైతే మొదటిగా ప్రథమ నందీశ్వరిని దర్శించుకొని బయటికి అయితే వచ్చాము. ఆలయ విస్తీర్ణం అయితే చాలా పెద్దగా ఉంది. బ్రహ్మ కోరిక మేరకు సాక్షాత్తు పరమేశ్వరుడే మొట్టమొదటిసారిగా ప్రథమ నందీశ్వరుడుగా ఇక్కడ వెలిసి ఉన్నారు. ఈ క్షేత్రంలో విశేషం ఏమిటంటే కార్తీక మాసం అంతయును సూర్యాస్తమైన స్వామివారిపై సూర్యకిరణాలు తాకుతాయి. అలాగే ఇక్కడ కార్తీక మాసంలో అన్నదానం కూడా జరుగుతుంది. మొత్తానికి ఇక ప్రథమ నందీశ్వరిని దర్శించుకొని రెండవ నంది అయిన నాగనందికి అయితే బయలుదేరాము. నవనందుల్లో రెండవ నంది అయిన నాగనందికి అయితే వచ్చేసాము. ఈ నాగనంది వచ్చేసి బస్టాండ్ నుంచి 200 మీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ చరిత్ర ఏమిటంటే పూర్వము సర్పములు గరుత్మంతుడు దాటికి తట్టుకోలేక పరమేశ్వరుడి కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు సర్పములకు అభయం ఇచ్చి కాపాడినట్టు తెలియజేయనున్నది. సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ఠించిన ఈ క్షేత్రాన్ని దర్శించిన ఎడల సకల గ్రహ దోషాలు పోగొట్టి సౌరత్యాన్ని ప్రతాపాన్ని కలిగిస్తుంది. ఆలయాన్ని దర్శించుకొని అలాగ బయటకు వచ్చి గుడి ప్రదక్షిణలు అయితే మేము మొదలెట్టాము. ఇక నాగనంది నుంచి 3వ నంది అయిన సోమనందికి అయితే బయలుదేరాము. ఇది వచ్చేసి నాగనంది నుంచి 1 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ క్షేత్రం నందు సోముడు అంటే చంద్రుడు పరమేశ్వరుని కృప కొరకు తపస్సు చేయగా స్వామివారు సోమనందీశ్వరుడిగా వెలిసి ఉన్నారు. చంద్ర ప్రతిష్టమైన ఈ క్షేత్రం దర్శించిన ఎడల మన సంబంధమైన దోషాలను పోగొట్టి స్థిరమైన మనసును నిర్మలత్వాన్ని కలిగిస్తుంది. నాలుగవ నంది అయిన శివనందికి అయితే బయలుదేరాము. ఈ శివనంది అనే క్షేత్రము నంద్యాల నుంచి 14 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ శివనంది క్షేత్రం కడమల కాల్వ అనే గ్రామంలో ఉంది. అన్ని నవనందుల్లోనూ శివనంది అనే క్షేత్రము చాలా పురాతనమైనది. అలాగే 6వ శతాబ్దానికి చెందినది. ఇక్కడి పూర్వ నమ్మకం ఏమిటంటే మహాశివరాత్రి రోజున 5 తలల నాగేంద్రుడు వచ్చి శివుణ్ణి దర్శించుకుంటాడు. ఈ పురాతనమైన శివనంది క్షేత్రాన్ని దర్శించినడల సకల దారిద్ర్యాన్ని దుఃఖమును పోగొట్టి దీర్ఘాయుష్యును కలిగిస్తుంది. నవనందులలో 5వ నంది కృష్ణనంది. ఈ కృష్ణనంది శివనంది నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కృష్ణనందిని విష్ణునంది అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం నందు పరమేశ్వరుని కోసం శ్రీహరి తపస్సు చేశాడని శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు ఇక్కడ విష్ణునందీశ్వరుడిగా వెలిసి ఉన్నారు. ఈ విష్ణునంది లేదా కృష్ణనంది అనే క్షేత్రం దట్టమైన అడవిలో అయితే ఉంది. ఈ క్షేత్ర దర్శనం వలన సకల సంసార దోషాలను పోగొట్టి సుఖ జీవితాన్ని సంపదలను కలిగిస్తుంది. నవనందుల్లో 6వ నంది అయిన గరుడనందికి అయితే వచ్చేసాము. ఈ గరుడనంది మహానంది సమీపంలో ఉంది. మనం గరుడనందిని దర్శించుకునే దారిలో వెళ్తూ ఉంటే పెద్ద నంది కూడా ఉంటుంది అక్కడే. ఆ పెద్ద నందిని దర్శించుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకు కనిపిస్తుంది గరుడనంది ఆలయం. ఈ గరుడనంది ఆలయ చరిత్ర ఏమిటంటే పూర్వం ఈ క్షేత్రం నందు గరుత్మంతుడు తన తల్లి దాస విముక్తి కోసం కలశాన్ని తెచ్చే సమయంలో ఇచ్చట పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. గరుత్మంతుని కోరిక మేరకు పరమేశ్వరుడు ఇక్కడ గరుడనందీశ్వరుడిగా వెలిసి ఉన్నారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన గ్రహ దోషాలను పోగొట్టి పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది. నవనందుల్లో 7వ నంది మహానంది అలాగే 8వ నంది వినాయక నంది రెండూ ఒకే ఆలయ సమీపంలో ఉన్నాయి.
ముందుగా మనం 7వ నంది అయిన మహానందిని అయితే దర్శించుకుందాం. ఈ మహానంది అనే క్షేత్రం అత్యంత మహిమగలగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఈ మహానంది క్షేత్రంలో పరమశివుడే మహానందీశ్వరుడిగా వెలిసి ఉన్నారు. మనం గుడి దర్శనానికి వెళ్లే ముందైతే ఇక్కడ మన సామాన్లన్నీ భద్రపరచుకోవాలి. క్రాక్ రూమ్ లో మొబైల్ ఫోన్స్ అలాగే కెమెరాస్ ఏవి కూడా అలో ఉండవు గుడి లోపలికి. ఇక మేమైతే ఆలయ దర్శనానికి బయలుదేరాము. ఈ క్షేత్ర విశేషం ఏమిటంటే స్వామివారి చెంత నుండి నిరంతరం గంగాదేవి ప్రవహించడం ఇక్కడ అంతుపట్టని విశేషం. మహానంది క్షేత్రంలో స్నానాన్ని ఆచరిస్తే సకల రోగాలు నివారిస్తాయి. నవనందులలో 8వ నంది వినాయక నంది. ఈ వినాయక నంది మహానంది ఆలయంలోనే ఉంటుంది. ఈ క్షేత్రం నందు వినాయకుడు పరమేశ్వరుని కోసం తపస్సు చేశాడని ఇక్కడ వినాయక నందీశ్వరుడుగా వెలిసి ఉన్నారు. గణపతి ప్రతిష్ఠించిన ఈ క్షేత్రాన్ని దర్శించిన సకల విఘ్నాలను తొలగి సర్వత్ర జయములు కలుగుతాయి. ఇక దర్శనాన్ని అయితే పూర్తి చేసుకొని మేమైతే స్వామివారి ప్రసాదాన్ని తెచ్చుకొని తిన్నాము. మేము తినడమే కాకుండా కొంచెం ఆవు కూడా పెట్టాము. ఇక 2 నవనందుల దర్శనాన్ని ముగించుకొని అయితే మేము ఇంకా బయలుదేరుతున్నాము. నవనందుల్లో చివరి నంది అయిన సూర్యనందికి అయితే బయలుదేరాము. ఈ సూర్యనంది అనే క్షేత్రం తమటపల్లి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం నందు సూర్యుడు పరమేశ్వరుని కోసం తపస్సు చేశాడని సూర్య భగవానుడే ప్రతిష్ఠ చేయుట వలన ఇక్కడ సూర్యనందీశ్వరుడిగా వెలిసి ఉన్నారు. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో స్వామివారిని సూర్యకిరణాలు తాకడం ఇక్కడ అద్భుత విశేషం. మన నుదురును స్వామివారికి తాకించి 5 నిమిషాల పాటు అలానే ఉంటే ఒక అద్భుతమైన అనుభూతి అయితే మనకు కలుగుతుంది. ఇక్కడ స్వామివారి దర్శించుకొని అలాగే హారతి తీసుకొని ఇక మేమైతే బయలుదేరుతున్నాము. ఇంకొక విశేషం ఏమిటంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఈ నవనందులను దర్శిస్తే కాశీని దర్శించిన పుణ్యం అయితే లభిస్తుంది. ఈ నవనందులను దర్శించుకొని ఇంటికి వెళ్తుంటే ఈ అద్భుతమైన ప్రదేశం అయితే మమ్మల్ని ఆకర్షించింది. మీకు గనక మా వీడియోలు నచ్చితే ఇప్పుడే మా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నంద్యాల మనోజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్వేస్.